లగ్జరీ లైఫ్ అనుభవించాలని ఇంత మంచి అవకాశం క్రియేట్ చేసిన గౌతమ్ బాలి సార్ కి నిజంగా హ్యాండ్స్ అప్. మన ఇండియన్ అయినందుకు చాలా గర్వపడాల్సిన విషయం. జై హింద్. నాట్ డూప్లికేబుల్. మేము ఏదైతే చేయబోతున్నామో అది దాన్ని వేరే ఏ ఆర్గనైజేషన్ ఊహించలేదు కూడా. ఎందుకంటే మన కాంపిటీషన్ వేరే కంపెనీతో కాదు, మన కాంపిటీషన్ మనతో మాత్రమే. మేము మన ఆర్గనైజేషన్ ని ఎంత పెద్దగా చేద్దాం అనుకుంటున్నామంటే, మీకు ఎంత మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకుంటున్నామంటే, మీరు జీవితంలో ఏదైనా చేయాలంటే మీకు ఆలోచించడానికి కూడా అవసరం పడదు. ఎందుకంటే వెస్టీజ్ ఎలాంటి కంపెనీ అంటే మీకు సెక్యూరిటీ ఉంటుంది, మీ ఫ్యూచర్ రెడీగా ఉంటుంది. నేను మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడే నాకు గుర్తుకు వచ్చింది. నేను డూప్లికేబుల్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు గుర్తుంది, స్టార్ట్ చేసి 7 years అయినప్పుడు, అంటే 2004లో స్టార్ట్ అయితే 2011లో 7 years అయ్యింది. నేను ఒక బుక్ రాశాను, ఇయర్ టు ఎటర్నిటీ, అంటే ఇప్పటి నుంచి అంతం వరకు. ఏదైతే 7 సంవత్సరాలు గడిచాయో, 7 ఒక ఇంపార్టెంట్ నెంబర్. లక్కీ 7 అంటారు కదా. వారంలో ఎన్ని రోజులు ఉంటాయి? భూమి మీద ఎన్ని సముద్రాలు ఉన్నాయి? ప్రపంచంలో వింతలు ఎన్ని ఉన్నాయి? నేను అదే అంటున్నాను. ప్రపంచంలో ఎన్నైతే వింతలున్నాయో వాటి నుంచి ఇన్స్పైర్ అయ్యాను. అలాగే మన ఇండియాలో 7th వండర్ ఏదైతే ఉందో తాజ్ మహల్, తాజ్ నుండి నేను ఏదైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నానంటే, తాజ్ నుండి నేను ఏదైతే ఇన్స్పిరేషన్ తీసుకున్నానో ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నెంబర్ 1 ఇన్స్పిరేషన్ ఏంటి అంటే, తాజ్ మహల్ గురించి ఫస్ట్ ఎవరో ఒకరు ఆలోచించడానికి ధైర్యం చేశారు. తాజ్ మహల్ నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? 22 సంవత్సరాలు పట్టింది. ఈ రోజు స్టార్ట్ చేస్తే రేపు ఏమవుతుందో తెలియదు. కానీ ఈ రోజు మీరు ఏ ప్రోడక్ట్ గురించి ఆలోచిస్తున్నారో అది అవ్వడానికి 22 years పడుతుంది. దాని గురించి ఆలోచించడమే చాలా కష్టంగా ఉంటుంది. కానీ దాని గురించి ఎవరో ఒకరు ఆలోచించడానికి ధైర్యం చేశారు. 2004లో వెస్టీజ్ కేవలం 50 కోట్ల వాల్యుయేషన్ కంపెనీగా ఉన్నాము. ఇప్పటికీ ఇయర్ టు ఎటర్నిటీ బుక్ ఎవరి దగ్గర అయితే ఉందో అందులో 2వ పేజీ ఓపెన్ చేసి చూడండి. అందులో వెస్టీజ్ యొక్క మిషన్ అప్పుడే అనౌన్స్ చేసి ఉంచాము. ఒక చిన్న కంపెనీ, మేము అప్పుడే మన మిషన్ ని అనౌన్స్ చేశాము. టు గ్రో టు ఏ గ్లోబల్ స్కేల్, బికమ్ ఏ బెంచ్ మార్క్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ బై 2018. అలాగే మేము అది చేసి చూపించాం కూడా. అంతేనా? రైట్. 7 వింతల్లో ఒకటైన తాజ్ నుంచి ఏం ఇన్స్పిరేషన్ తీసుకున్నామంటే, ఫస్ట్ది ఆలోచించడానికైనా ధైర్యం చేయాలి. రెండవది టీం వర్క్. తాజ్ మహల్ కోసం 20,000 మంది 22 సంవత్సరాలు పనిచేశారు. వేరువేరు దేశాలు, వేరువేరు ప్రదేశాలు, వేరువేరు భాష, మతం, ఆహారపు అలవాట్లు అన్నీ వేరే. కానీ అందరి లక్ష్యం ఏంటంటే ఒక్కటే, తాజ్ మహల్ నిర్మాణం. మేమేమంటామంటే వరల్డ్ వైడ్ 50 కంట్రీస్లో వెస్టీజ్ని స్థాపించాలి. ప్రపంచంలోని అందరికీ ఒకే ఫ్యామిలీ ఉండాలి. అదే వెస్టీజ్. కేవలం టీం వర్క్ ద్వారా మాత్రమే అవుతుంది. నేను వెస్టీజ్ని ఇంత గొప్ప స్థాయికి తెచ్చిన నెంబర్ 1 ఇన్స్పిరేషన్ ఏంటి అంటే, ఆలోచించడానికి ధైర్యం చేయడం. మేము అలా ఆలోచించడానికి ధైర్యం చేశాము. దాన్ని ఈ రోజు వరకు ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ చేయలేకపోయింది. టీం వర్క్. మనం ఒక దృఢమైన టీం ని మొత్తం ఇండియాలో కాదు, మొత్తం ప్రపంచంలోనే తయారు చేశాము. ఈ రోజున్న వెస్టీజ్ నేను చేసినది కాదు. ఈ రోజున్న వెస్టీజ్ మీరు చేయడం వలన ఇలా ఉంది. ఈరోజు ఎవరైనా వెస్టీజ్ ని మంచి కంపెనీ అంటే దానికి కారణం వెస్టీజ్ ని మంచి కంపెనీ అని మీరు నమ్ముతున్నారు కాబట్టి. కంపెనీ యొక్క మేనేజ్మెంట్ యొక్క పని ఏంటి అంటే, మీకు మంచి సర్వీసెస్ ఇవ్వడం, నిజాయితీగా మీలో ప్రతి ఒక్కరితో కలిసి ఉండడం, మీకు తోడుగా నిలబడడం. ఆ టీం వర్క్ మేము చేశాము. 3వ ఇన్స్పిరేషన్ ఏం తీసుకున్నామంటే పట్టుదల. తాజ్ మహల్ ని నిర్మిస్తున్న సమయంలో ఎన్నో కష్టాలు వచ్చాయి. అది యమునా నది ఒడ్డున ఉంది. తుఫాన్లు వస్తాయి, డిజైన్ లో తప్పులు కూడా వచ్చి ఉంటాయి, రాళ్ల వలన ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. చేస్తున్న పనిలో ఎన్నో ఆటంకాలు వచ్చాయి కూడా. కానీ పట్టుదలతో మీరు పని చేస్తూ ఉంటే మీరు ముందుకెళ్తారు. ఆ ఇన్స్పిరేషన్ మేము తీసుకున్నాము. వెస్టీజ్లో 18 yearsలో ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లంతో మేము భయపడలేదు. ప్రతిసారి ముందడిగే వేశాము.
లేడీస్ అండ్ జెంటిల్మెన్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఏదైతే మమ్మల్ని ఇంతగా ప్రేరేపించిందో ఈరోజు కూడా నాకు బాగా నిద్ర పట్టదు. ఎందుకంటే ఇంకా ఏదో సాధించాలని ఎప్పటికీ ఉంటుంది. తాజ్మహల్ని నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 400 సంవత్సరాలా? ఎస్ ఆర్ నో? గివ్ మీ ఎ గుడ్ ఎస్ ఆర్ గుడ్ నో. ఎస్ ఆర్ నో? తాజ్మహల్ని నిర్మించడానికి 400 సంవత్సరాలు పట్టాలి. కానీ ఇంజనీరింగ్ ఎంత అద్భుతంగా ఉంది అంటే, కానీ నాకు ఒక మాట చెప్పండి, ప్రపంచంలో తాజ్మహల్స్ ఎన్ని ఉన్నాయి? చేసేది ఎలా ఉండాలంటే ఎవరు కూడా డూప్లికేట్ చేయలేకపోవాలి. Ladies and gentlemen, that is the organization, that is the family, what we have created. అలాగే మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. వెస్టీజ్ ఫ్యామిలీని ఎలా చేస్తామంటే, రేపు నేను లేకపోయినా కూడా వెస్టీజ్ ఫ్యామిలీ మీది, మీరే చూసుకుంటారు. మీ జీవితాన్ని, మీ తర్వాత తరాల జీవితాలను కూడా సురక్షితంగా ఉంచుతుంది వెస్టీజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సొంత ఇల్లు మీకు నచ్చినట్టు కట్టుకుంటారు. నెలకి ₹1,00,000 సంపాదించడం అంటే అబ్బో అది జరగని పని అని ఎవరైనా అంటారు. కానీ వెస్టీజ్ లో చాలా మంది నెలకి ₹1,00,000 చాలా ఈజీగా సంపాదిస్తున్నారు. వెస్టీజ్ కంపెనీలో మీరు జాయిన్ అయ్యారు. మీరు 100 PV కొంటే మీ బ్యాంక్ లో క్యాష్ బ్యాక్ ఎంత వస్తుంది? కన్సిస్టెన్సీ ఆఫర్ తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలు? కొత్త వాళ్ళకి కన్సిస్టెన్సీ ఆఫర్ క్లియర్ గా అర్థమయ్యేలాగా చెప్పగలిగితే మీరు చాలా తొందరగా వెస్టీజ్ లో ₹1,00,000 నెలకి ఈజీగా సంపాదిస్తారు. మీరు రోజు వాడే ప్రొడక్ట్స్ బయట షాప్ లో కొంటున్నారు. అతని దగ్గరికి వెళ్లి ₹4,000 ప్రొడక్ట్స్ మీరు కొన్నారు. మీరు కొనే ప్రతి ఒక్క ప్రొడక్ట్ MRPకే కొనాలి. కిరాణా షాప్ లో ₹1 కూడా తగ్గించరు. ఇన్ని సంవత్సరాలుగా అదే షాప్ లో కొంటూ ఉన్నారు. ₹4,000 ప్రొడక్ట్ కొన్నారు కదా, ఒక ₹100 ప్రొడక్ట్ ఫ్రీగా ఇవ్వమని అడగండి ఒకసారి. నా ఆస్తి కూడా రాసిచ్చేస్తా అంటారు. ఎందుకంటే వాళ్ళకి ₹10 పేస్ట్ మీద వాళ్ళకి మిగిలేది ₹1. ప్రొడక్ట్స్ కంపెనీస్ మొత్తం పబ్లిక్ కి తెలియడానికి టీవీ యాడ్స్ కి, హీరోలకి, హీరోయిన్లకి కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తారు. మన ఇండియా కంపెనీ వెస్టీజ్ కంపెనీలో ప్రొడక్ట్స్ కోసం మధ్య వ్యక్తులకి, హీరోలకి, హీరోయిన్లకి ₹1 కూడా ఖర్చు పెట్టదు. వెస్టీజ్ కంపెనీలో ఐడి తీసుకున్న వ్యక్తికి వెస్టీజ్ కంపెనీలో ఏ ప్రొడక్ట్స్ తీసుకున్నా డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కే కంపెనీ ప్రొడక్ట్స్ ఇచ్చేస్తుంది. ప్రొడక్ట్స్ నచ్చాయి, బాగున్నాయి, వేరే వాళ్ళకి చెబుతాను అని మీరు అనుకుంటే మీరు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నట్టు. కంపెనీ అడ్వర్టైజ్మెంట్ చేసి మీరు కస్టమర్ ని క్రియేట్ చేసుకుంటే అడ్వర్టైజ్మెంట్ కి మేము కోట్లు ఖర్చు పెడతాం, ఆ డబ్బులు మీకే ఇచ్చేస్తాము అంటుంది వెస్టీజ్ కంపెనీ. మీరు రోజు కొనే కిరాణా షాప్ లో 4,000 పెట్టి కొంటే ₹1 కూడా డిస్కౌంట్ ఉండదు కదా. వెస్టీజ్ కంపెనీలో మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ కోసం వెళ్తే ₹4,000కి 10% నుండి 20% వరకు డిస్కౌంట్ వస్తుంది. MRP తగ్గిపోయింది కదా. 3,500 పెట్టి మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ తీసుకున్నారు. 100 PV వచ్చింది. 10% ప్రొడక్ట్స్ మీకు కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. మీరు కొన్న 100 PVకి క్యాష్ బ్యాక్ కూడా మీ బ్యాంకులో పడతాయి. మీరు 5% లో ఉంటే 100 PVకి మీ బ్యాంక్ లో ₹90 పడతాయి. మీరు 8% లో ఉంటే 100 PVకి మీ బ్యాంక్ లో ₹144 పడతాయి. మీరు 10% లో ఉంటే 100 PVకి ₹180 మీ బ్యాంకులో పడతాయి. మీరు 11% లోకి వెళ్తే 100 PVకి ₹198 మీ బ్యాంకులో పడతాయి. 4 నెలలు మీరు కంటిన్యూగా 100 PV కొంటూనే ఉన్నారు. 5వ నెలకి మీకు 2,500 ప్రొడక్ట్స్ మీకు కంపెనీ ఫ్రీగా ఇచ్చేస్తుంది. బయట షాప్ లో మీరు 4,000 పెట్టి కొన్న ప్రొడక్ట్స్ వెస్టీజ్ కంపెనీలో నెలకి ₹2,650 మాత్రమే పడుతున్నాయి. మీరు ఆలోచించండి. మీరు రోజు కొనే ప్రొడక్ట్స్ ద్వారా మధ్య వ్యక్తులు, సెలబ్రిటీస్ కోటీశ్వర్లు అయిపోతున్నారు. రోజు వాడే ప్రొడక్ట్స్ ద్వారా మీరు యాడ్స్ చేసి నెలకి లక్షల్లో, కోట్లలో ఇన్కమ్ తీసుకోవచ్చు. మీరు కూడా వెస్టీజ్ కంపెనీలో జాయిన్ అయ్యి బిజినెస్ చేసి లక్షలు, కోట్లు సంపాదించుకోవాలి అనుకుంటే నాకు ఫోన్ చేయండి. నేను మీకు ఐడి ఇస్తాను, ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాను. సర్టిఫికెట్స్ అన్ని ఉన్నాయి. మనం హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు. 8 దేశాలు మన ఇండియా కంపెనీ ప్రొడక్ట్స్ వాడుకుంటూ వాళ్ళు కూడా బిజినెస్ చేస్తున్నారు అంటే వెస్టీజ్ కంపెనీ ప్రొడక్ట్స్ ఎంత క్వాలిటీగా తయారు చేస్తుందో మీకు అర్థమైపోతుంది. వెస్టీజ్ కంపెనీలో సిద్ధార్థ్ సింగ్ నెలకి ₹1,00,00,000 తీసుకుంటున్నారు అంటే మన ఇండియాలో వెస్టీజ్ కంపెనీ ప్రొడక్ట్స్ ఎంత మంది వాడుతున్నారో మీరే ఆలోచించండి. మన ఇండియాలో సాధారణ వ్యక్తి లక్షలు, కోట్లు సంపాదించుకొని లగ్జరీ లైఫ్ అనుభవించాలని ఇంత మంచి అవకాశం క్రియేట్ చేసిన గౌతమ్ బాలి సార్ కి నిజంగా హ్యాండ్స్ అప్. మన ఇండియన్ అయినందుకు చాలా గర్వపడాల్సిన విషయం. జై హింద్.